మనందరం వెళ్ళేలోపు గుర్తుండిపోయేలా గట్టిగా ఎంజాయ్ చేయాలరా. నేను చెప్పిన ఫామ్ హౌస్. ఒరే నాకు ఎందుకో భయంగా ఉందిరా. నాకు ఇంటి ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటకు వెళ్తాం అనిపించట్లేదు. వీడి పేరు శ్యామ్ అండి. వీడికి మాటలు రావా? అయ్యో, అతనేం చేస్తుంటాడు? ప్రేమికుడండి, ప్రేమిస్తూ ఉంటాడు. తను ఎలా ఉంటుంది చూడ్డానికి? ఇందాక దయ్యం వచ్చింది. అందరూ దాని గురించే చెప్తున్నారమ్మా, కానీ దానికి నా ముందుకొచ్చే ధైర్యమే లేదు. ఇప్పుడు చూడు, నేనేం చెప్తే అది చేస్తుంది. అమ్మాయి, లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపు, తలగొక్కో. నన్ను పెళ్లి చేసుకుంటే బానే చూసుకుంటావా? అన్నా అన్న అన్న ఆపన్నా, అన్నా అన్న 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 ఆపన్నా, ఈరోజు నా భార్య డెలివరీ అన్నా, అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, కొంచెం లిఫ్ట్ అన్నా ప్లీజ్ అన్నా. హాస్పిటల్? అవునన్నా. ఏ హాస్పిటల్? అంతే హాస్పిటల్ అన్నా. అది ఆడమో నాకు తెలీదు, నీకు తెలుసా? తెలుసన్నా, ఇక్కడే పక్కనే ఉంది. అవునా, సరే ఎక్కు. సరే అన్న, థ్యాంక్స్ అన్నా. ఏంటండి తను ఇంకా రాలేదు? పాపం తిడుతుందేమో తన్ని. తిడితే తిట్టిందిలేండి, మొత్తానికి నిజం తెలుసుకుంది. మెల్లగా తనే అర్థం చేసుకుంటది. అయినా మా వాళ్ళు అంటాడు దొరకాలంటే అదృష్టం చేసుకోవాలండి. అమ్మాయి అదృష్టవంతురాలు అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఇంకా పడుకుంది చాలు, లెగు. ముందే చెప్తున్నా, నా చదువు పూర్తయ్యే వరకు ప్రేమ గీమా అని ఇబ్బంది పెట్టకూడదు. ఒకటి అడుగుతా, నిజం చెప్పు. మన పరిచయం చాలా చెత్తగా అయింది కదా, నువ్వేమైనా తప్పుగా అనుకున్నావా? ఈసారి ఎలాంటి సిచ్యువేషన్ అయినా నేను ఇలాంటి తప్పు మళ్ళీ చెయ్యాలనుకోను. కన్నా తాగరా, తాగి ఓగరా. తాగుతా బ్రో. అసలు ఈ దయ్యం వీడియోలు ఎందుకు తీయాలనిపించింది బ్రో మీకు? ఏదో వ్యూస్ వస్తాయని, పాపులర్ అవుదామని బ్రో. బేసిక్లీ డైరెక్టర్ అవ్వాలనేది నా డ్రీమ్ బ్రో. ఎప్పటికైనా ఒక మంచి సినిమా తీయాలి. నాకు కూడా యాక్టర్ అవ్వాలని పెద్ద డ్రీమ్. మంచి పర్ఫార్మెన్స్ చేసి పిచ్చెక్కించేయాలి. మీరు డైరెక్టర్ కదా, మా ఊడికి మంచి క్యారెక్టర్ ఇవ్వండి బ్రో. తప్పకుండా బ్రో, ఆల్రెడీ మనోడు పర్ఫార్మెన్స్ చూసాగా, తప్పకుండా ఇస్తా బ్రో. ఏదో కలిసామని నార్మల్గా ఇవ్వకండి బ్రో, నచ్చితేనే ఇవ్వండి. ఏంట్రా ఏదో చెప్పాలన్నావు? అరే, నీ దగ్గర ఒక విషయం దాచాన్రా. ఏంట్రా అది? అంటే నైట్ మంది తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నన్ను ఒక లిఫ్ట్ అడిగాడురా. వాళ్ళ వైఫ్ డెలివరీ ఉంది, అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే లిఫ్ట్ ఇచ్చా. వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయిందిరా. వాడు చనిపోయాడు మావా. నాకేం చేయాలో తెలియక వాడిని అలాగే వదిలేసి వచ్చేసాను రా. ఏం మాట్లాడుతున్నావురా? నాకు చాలా భయంగా ఉంది మావా. పాపం రా వాడు.
నేను కావాలని చేయలేదు మామ. యాక్సిడెంట్ ఎక్కడ చేసావు? ఏమో మామ, ప్లేస్ గుర్తులేదు. వాళ్ళ వైఫ్కి డెలివరీ ఉందన్నాడురా. తలుచుకుంటేనే చాలా బాధగా ఉందిరా. సర్లే, నువ్వు కావాలని చేయలేదుగా, లైట్ తీసుకో. లైట్ తీసుకున్నంత చిన్న విషయం కాదురా ఇది. ఇప్పుడు మనం ఏం చేయగలంరా? వాళ్ళ వైఫ్కి హెల్ప్ చేద్దాం మామ. ఎలా చేస్తావురా హెల్ప్? ఆవిడెవరో కూడా మనకు తెలీదు. అంటే ఎందుకన్నా మంచిదని అక్కడి నుంచి వచ్చినప్పుడు వాడు ఫోన్ తెచ్చేసాను. ఈడెవడో ఆదర్శవంతమైన భర్తలా ఉన్నాడురా. మొబైల్కి లాక్ కూడా పెట్టుకోలేదు. ఆ? నువ్వు వెళ్ళు మామ, నేను చూసుకుంటాను. సరే మామ. రేయ్, ఎవరికి చెప్పొద్దు ఇది. సరే మామ. అనవసరంగా నా వల్ల ఒక ప్రాణం పోయింది. ఏయ్, ఎవరా మీరు? ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? ఏంటి? మా ఫ్రెండ్ పిలుస్తూ. ఎవరి ఫ్రెండ్? ఎవరా నీ ఫ్రెండ్? సార్ సార్ సార్, ఎక్కడి నుంచి వచ్చారు? ఒక్క నిమిషం సార్. సార్ సార్ సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరందరూ? చెప్పండి, ఎవరు పిలిస్తే వచ్చారు ఇక్కడికి? చెప్పండి రా, చెప్పండి రా, మాట్లాడరే. ఇవన్నీ నువ్వా? చూడడానికి బాగా రిచ్లా ఉన్నారు. మీరేంటి ఎలాంటి ప్లేస్కి వచ్చి తాగుతున్నారు? ఫైనాన్షియలీ నేను రిచ్చే, మెంటలీ చాలా పూర్. నేను మీకు కంప్లీట్లీ రివర్స్ అండి. మెంటల్లీ చాలా రిచ్, కానీ ఫైనాన్షియల్గా చాలా పూర్. బాగా చెప్పావు. సరే కానీ నా కంపెనీ ఇస్తావా? ఇంత కాస్ట్లీ మందు పెట్టుకొని కంపెనీ ఇస్తావా అని అడుగుతారా? ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్. ఫ్లోలో కమిట్ అయిపోయారు. నా ఫ్రాంక్నెస్ని తట్టుకోవాలి. మరి మందు షేర్ చేశారు, తాగుతున్నాను. మీ బాధ కూడా షేర్ చేయండి, వింటాను. నాకు చెప్పుకోవాలని ఉంది. చెప్పుకోండి. మరి మెంటల్లీ కొంచెం రిచ్ అవుతారు. లెక్కలేనంత ఆస్తుంది. ఒకటే భార్య, కానీ నా భార్యకి లెక్కలేనంత మొగుళ్ళు ఉన్నారు. ఏంటండి ఏదో కొమ్మకు పళ్ళున్నట్టు చెప్తున్నారు? కొమ్మకుండే పళ్ళు కాదు తమ్ముడు, గుచ్చుకునే ముళ్ళు. ఇంత ప్రాస చెప్తున్నారంటే బాగా నలిగిపోయినట్టున్నారు. ఏమైంది సార్? ఏం చెప్పమంటావు తమ్ముడు, నాకంటే వయసులో చాలా చిన్నది. నన్ను ఏరుకోరి చేసుకుంది. రోజుకొకరితో తిరిగితే కానీ నాకు అర్థం కాలేదు. ఆస్తి కోసం చేసుకుందని. మోసం చేసిందని తెలిసి కూడా బాధపడతారేటండి వదిలేకుండా? తను నన్ను మోసం చేయలేదు, నా ఎదురుగానే చేసింది. మరి వదిలేచ్చుగా. వదిలేయటమా? చంపేద్దాం అనుకున్నా, కానీ నా వల్ల కావట్లేదు. నా ఆస్తి మొత్తం తన గుప్పెట్లో పెట్టుకుంది. నా వల్లే నాకు శత్రువులుగా చేసింది. దాన్ని చంపలేకపోతున్నాను, నేను బ్రతకలేకపోతున్నాను. ఒక్కసారి ఆమె ఫోటో చూపిస్తారు సార్? హలో. ఒరే బండి, అమ్మా, ఆ సూరిబాబు డబ్బుల కోసం ఇంటికొచ్చి గొడవ పెట్టుకున్నాడు రా. నువ్వేం కంగారు పడకమ్మా, సాయంత్రంలోగా డబ్బులు ఎలాగోలా కట్టేస్తా. సరేరా. ఏమనుకోకండి సార్, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. అర్థమైంది. ఖాళీ చేతులతో ఏం వెళ్తాలో కానీ ఎందుకు సార్? నా బాధ షేర్ చేసుకున్నావు కదా, నీ కష్టాన్ని షేర్ చేసుకోవాలిగా.
సార్ మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు సార్. నువ్వు హ్యాపీగా ఉండు తమ్ముడు, నాకు అది చాలు. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మన ఫామ్ హౌస్కి వచ్చేసాయి, ఇక్కడే. ఓకే సార్, తప్పకుండా. చాలా థ్యాంక్స్ సార్. రైట్, ఈయన మా ఫ్రెండ్ సమీర్ గారు, లివింగ్ లెజెండ్. ఈ ఫామ్ హౌస్కు ఓనర్ ఈయనే. అరే మీరు ఫ్రెష్ అప్ అవ్వండి, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు మళ్ళీ నా కోసం వస్తావు అనుకోలేదు బన్నీ. నేను డబ్బులు తీసుకున్న రోజే నాకు తెలుసు సార్ మీకోసం వస్తానని. థ్యాంక్ యూ సో మచ్ బన్నీ. అవును సార్, గెన్న పెట్టారేటి, చంపేద్దామని. అంతమందిని ఒక్కసారి చూసేసరికి అర్థం కాలేదు. అంతేలేండి, మాలాంటి వాళ్ళ మీద అయితే గెన్న పెట్టేస్తారు, మోసం చేసే పిల్లల్ని మాత్రం ఏం చేయరు. ఇప్పుడు దాని గురించి ఎందుకులే. సర్లేండి, మీ ఆవిడ గురించి చెప్పి ఇబ్బంది పడ్డం నాకు కూడా ఇష్టం లేదు, కానీ అడగకుండానే ఒక హెల్ప్ చేశారు. ఇప్పుడు అడుగుతాను, ఒక హెల్ప్ చేస్తారా? డోంట్ బి ఫార్మల్ బన్నీ, నువ్వు అడుగు. నిన్న నైటు మా ఫ్రెండ్ ఒకడికి లిఫ్ట్ ఇచ్చాడు సార్. దారిలో చిన్న యాక్సిడెంట్ అయ్యి వాడు చనిపోయాడు. వాళ్ళ వైఫ్ హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు వాడు చనిపోయాడని వాళ్ళ వైఫ్కి కూడా తెలీదు. ఎలాగైనా మనం వాడికి హెల్ప్ చేయాలి సార్. డెఫినెట్లీ బన్నీ, ఏ హాస్పిటల్ కనుక్కో. చనిపోయిన వాడు ఫోన్ అయితే నా దగ్గర ఉంది సార్. ఈయనే సార్ అతను. ఇతను రఘు. మీకు ముందే తెలుసా? ఎందుకు తెలీదు? ఇతను మా కంపెనీలో వర్క్ చేసేవాడు. ఆయన ఇతను చనిపోవడం ఏంటి? బతికే ఉన్నాడుగా. బతికే ఉన్నాడా? అవును బన్నీ, పొద్దున్నే తలకి దెబ్బలతో ఎదురైతే నేనే హాస్పిటల్ తీసుకెళ్ళా. తన వైఫ్కి డెలివరీ డబ్బులు లేవంటే నేనే పే చేశా. ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను నేను. మరి మా ఎదవేట అలా చెప్పాడు? బహుశా తను చనిపోయాడు వదిలేశాడు అనుకుంటాను. అంతేలేండి, ఆడో తాగుబోతే ఎదవా స్పృహలో లేనని చూసి చచ్చిపోయాడు అనుకున్నాడు. అదంతా కాదు కానీ ఆడు మొబైల్ చూసాక నాకు విషయం తెలిసింది సార్. ఏంటి బన్నీ? ఆడు కూడా మీ భార్య బాధితుడే. ఏమన్నావు బన్నీ? వాడు యాక్సిడెంట్ అవ్వకముందే మీ భార్యతో మాట్లాడాడు సార్. ఆవిడ కామ కోరిక తీర్చకపోతే హాస్పిటల్లో ఉన్న వాళ్ళ వైఫ్ని వీటిని కూడా చంపేస్తానని బెదిరించింది. ఇంతకీ ఆడికి మీ ఆవిడకి సంబంధం ఏంటి సార్? దాని కొమ్మలో వాడు ముల్లై ఉంటాడులే. లక్కీ ఫెలో, బ్రతికిపోయాడు. అది కరెక్టేలేండి, కానీ ఆ రోజు మీ ఆవిడ గురించి చెప్తున్నప్పుడు అమ్మ ఫోన్ చేసిందని చెప్పి సరిగ్గా పట్టించుకోలేదు సార్. అసలు మీ ఆవిడ ఎందుకు సార్ మిమ్మల్ని మోసం చేస్తుంది? నువ్వు ఇంకొంచెం సేపు అక్కడ ఉండుంటే ఆ రోజు మొత్తం చెప్పేసేవాడిని. నేను మొగుడు కాబట్టి ప్రాణాలతో ఉన్నాను, లేదంటే ఎప్పుడూ పైకి పోయేవాడిని. అంటే అదొక కామపిశాచి. నాకు తెలిసి ఆడజాతికి చెందిందైతే కాదు, దాన్ని బయట కింద నలిగిన ఎవ్వడూ ప్రాణాలతో లేడు. అది దేవత అని నమ్మినోడు బ్రతుకుంటాడు, దాని గురించి తెలిసినోడు చస్తాడు. ఈ ఫామ్ హౌస్ మట్టి కింద ఎంతమంది మగాళ్ళ శవాలు ఉన్నాయో నాకు కూడా తెలీదు. దాని మనసుకి నచ్చవలసిన అవసరం లేదు. దాని కంటికి మగాడు అనిపిస్తే చాలు, కోరిక తీర్చుకుంటుంది, కొరివి పెట్టేస్తుంది. ఇదే ఫామ్ హౌస్లో నా చేతులతో దాని చేతిలో చచ్చిన మగాళ్ళని ఎంతో మందిని పాతిపెట్టాను. నీకు తాళి కట్టిన పాపానికి ఇంకా ఎన్నాళ్ళు ఈ పాపాల్లో పాలు పంచుకోవాలి? నువ్వు నా మొగుడివి, మర్చిపోయినట్టున్నా. నా బొట్టు కోసం నిన్ను ఇంకా మట్టిలో కలపలేదు. మొగుళ్ళా ఉంటే బతికిపోతావు, మగాళ్ళ మాట్లాడితే నిన్ను పాతడానికి ఇంకో మగాడొస్తాడు. వెళ్ళి వాడిని పాతి పెట్టే పని చూడు. నేను తను చంపాలనుకున్నది, తన చావు కోసం ఎదురు చూసింది, తను నన్ను మోసం చేసిందని కాదు, కనీసం కొంతమంది మగాళ్ళ ప్రాణాలైనా కాపాడుకుందామని. అయ్య బాబోయ్, మీ ఆవిడకి నేను పరిచయం లేదు కాబట్టి సరిపోయింది సార్, లేకపోతే నా ప్రాణాలు. అదేగా ఆ రోజు నీకు చెప్పింది,
సార్ మీకు ఒకటి అడుగుతాను, నిజం చెప్పండి సార్. అడుగు బన్నీ. ఇప్పుడు మీ ఆవిడ చనిపోయిందని తెలిస్తే మీ ఫీలింగ్ ఏంటి సార్? ఈ ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతుడు ఎవడో ఉండడు. ఎవడైనా చంపేశాడని తెలిస్తే? అడిగి గుడి కట్టేస్తా. అయితే ప్లేస్ కోసం వెతుక్కోండి. ఎందుకు బన్నీ? నాకు గుడి కట్టడానికి. హా? ఆ ఎక్స్ప్రెషన్ అలాగే ఉంచండి సార్. నాతో రండి, చూపిస్తాను. ఈ సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నా. ఏం చేసావు బన్నీ? మీరు నాకు హెల్ప్ చేసిన రోజే డిసైడ్ అయ్యాను నేను మీ రుణం తీర్చుకోవాలని. నేను మిమ్మల్ని కలిసిన రోజు ఈ ఫామ్ హౌస్లో అడుగుపడింది. అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకొని దిగాను. ఎక్కడ నువ్వు తెలుసుకున్నాను. నా చేతులకు మట్టంటకుండా పని పూర్తి చేశాను. నా కష్టం తెలుసుకొని మీరు నాకు సాయం చేసిన రోజునే నాకు తెలుసు సార్, నేను మీ భార్య చావును మీకు గిఫ్ట్గా ఇస్తానని. నేను ఇక్కడికి వచ్చాక మీ భార్యను చంపలేదు, చంపాకే ఇక్కడికి వచ్చాను. మన ఫామ్ హౌస్లో స్విమ్మింగ్ పూల్ లేదు కదా సార్? సారీ, రాంగ్ నెంబర్. నువ్వేనా డైరెక్టర్? అవును. నీకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టమని విన్నాను. హర్రర్ ఫిల్మ్ తీస్తావా? చేస్తా. చాలా థ్యాంక్స్ బన్నీ. నువ్వు నన్ను మెంటల్లీ కూడా రీచ్ చేసినందుకు. అయినా నువ్వు నా కోసం ఇంత చేస్తావు అనుకోలేదు. ఊరుకోండి సార్, అన్నిసార్లు థ్యాంక్స్ చెప్పండి. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. 3 నిమిషాల కాన్వర్జేషన్లో ఒక మనిషి కష్టాన్ని అర్థం చేసుకుని 1,00,000 రూపాయలు ఇచ్చారు సార్. మీలాంటి వాళ్ళకి ఎంత చేసినా తక్కువే. అయినా ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు ఎవరున్నారు సార్? నేను మంచివాడిగా కాదు తెలియదు, కానీ నువ్వు నా లైఫ్ మీద చేసిన సంతకానికి నేను ఎప్పుడూ మంచివాడిగానే ఉంటాను. ఏంటో సార్, మీ డబ్బున్న మాటలు అస్సలు అర్థం కావు. అయినా మీరు నాకు ఇంకో హెల్ప్ చేయాలి సార్. నువ్వు ఆర్డర్ వేయి, నీకేం కావాలి చెప్పు. మీరున్నారని ధైర్యంతో డైరెక్టర్కి మాట ఇచ్చాను సార్, మీరు ప్రొడ్యూస్ చేస్తారని. వాడి సినిమా మీదే వాడి జీవితం ఆధారపడి ఉంది. నువ్వు హీరోనా చెప్పు, రేపే స్టార్ట్ చేద్దాం. నేను హీరో కాబట్టి చెప్పాను, లేకపోతే నేనెందుకు చెప్తాను? నీలో నాకు నచ్చింది ఈ ఫ్రాంక్నెస్ బన్నీ. థ్యాంక్ యూ సార్. సరే బన్నీ, నాకు వచ్చి పని ఉంది, నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఇది నీకే. ఏంటి సార్ ఇది? ఓపెన్ చేయి. ఎందుకు సార్ ఇదంతా? నువ్వు నన్ను మెంటల్గా రీచ్ చేసావు, నేను ఫైనాన్షియల్గా రీచ్ చేయాలి కదా. థ్యాంక్ యూ సార్. బాయ్, మళ్ళీ కలుద్దాం. ఓకే సార్. నేను చెప్పగానే వచ్చి నటించినందుకు థ్యాంక్స్. ప్రొడ్యూసర్ని సెర్చ్ చేశాను, నాకు క్యారెక్టర్ ఉంది కదా. నువ్వే హీరో అన్నా. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా? చెప్పమ్మా. ఎందుకని మీ ఫ్రెండ్స్ని భయపెట్టమన్నారు? అంటే మీరు మీ ఫ్రెండ్స్ని మోసం చేసినట్టే కదా. కొన్ని నిజాలకి మనతో ఉంటేనే విలువ, అవి బయటికి చెప్తే నిజాలు కాకుండా పోతాయి. నేనేం చేసినా నాకు జరిగే చెడులో మాత్రం వాళ్ళు ఉండరు, కానీ మంచిలో మాత్రం ఖచ్చితంగా ఉంటారు. నాకు తెలుసు మీరు ఇక్కడి నుంచి అనుమానంతోనే వెళ్తున్నారని. నేనైతే ఏం తప్పు చేయలేదు, జరిగే తప్పు నా పని. ఇదంతా మనసులో పెట్టుకుని మీ పెళ్ళికి వెళ్ళడం మానేరు కదా. ఎవరన్నా మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు? డబ్బులు కావాలా, డీటెయిల్స్ కావాలా? డబ్బులు, మొబైల్. మీరెవరో నాకు తెలియదు, కానీ ఇంత డబ్బులు ఇచ్చి నాకు మీరు ఎందుకు సాయం చేయాలనుకుంటున్నారు? నాకు తెలియదు, తెలిసాక చెప్తాను. నేనెప్పుడూ డబ్బు వెనక పరిగెత్తలేదు, దానికోసం తప్పుడు పనులు చేయలేదు, కానీ అదే నన్ను వెతుక్కుంటూ వచ్చింది. నేను మరీ అంత మంచోన్నేం కాదు, కానీ పొందిన ఉపకారానికి కృతజ్ఞత చూపించిన క్యారెక్టర్ లేని వాడిని మాత్రం కాదు. ఈ సంతోషం ఎంతకాలం ఉంటుందో నాకు కూడా తెలియదు, కానీ ఇలా బతకడానికి నేనేం చేయడానికైనా ఎప్పుడు రెడీగానే ఉంటాను. అయినా మనకి తెలియని ఎన్నో రహస్యాలు
ఇలాంటి ఫామ్ హౌసుల్లో బయటికి కనిపించే అందాల వెనక హుందాగా దాగుండిపోతాయి. నేను ఇదంతా డబ్బు కోసం మాత్రమే చేయలేదు. పరిచయం లేని నా కోసం ప్రతిఫలం ఆశించకుండా సాయం చేసిన మనిషి కళ్ళల్లో ఆనందం చూడడానికి మాత్రమే చేశాను.